ఒక ప్రశ్న కృష్ణయ్య గారు, మీకు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ ఇచ్చారు కదా, మీరు అది క్వశ్చన్ అడగమని మళ్ళా ఒక్క నిమిషం ఇచ్చారు కదా. 2024 ఎన్నికల్లో అంటే ఆయన కూడా తన స్వప్రయోజనాల కోసం ఇచ్చారు. 2024 ఎన్నికల్లో బీసీలంతా ఏకం చేసి గంపకుత్తగా మాకు ఓట్లు వేయిస్తారు ఆర్ కృష్ణయ్య గారు అని ఒక ఆలోచనతోనే ఆయన కూడా మీకు ఇచ్చారని కాసేపు అనుకుంటాము. మీరు మరి 2024లో వైసీపీ విజయం కోసము ఏ మేర కృషి చేశారు? తిరిగినా కదా నేను, బీసీలంతా ఏకం చేశారా? అంతటా తిరిగినా. మరి ఎట్టుపోయాయి ఆ ఓట్లని? కేవలం 11 స్థానాలకే పరిమితం. అది తెలియదు దాని విషయము. ఆయన అక్కడ ఆయన అంతగానం చేసిండు, ఎందుకు అట్లా అయిందో తెలియదు ఎవరికి తెలియదు. మీరే ఊహించాలి. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మీరు ఎలా చూస్తారు? నేను దాని మీద పొలిటికల్ అనలిస్ట్ గాను, కామెంట్ చేయను దాని మీద. కామెంట్ చేయరు. సరే, ఎన్డీఏ కూటమి పరిపాలన ఎలా ఉందంటారు? అంటే ఇప్పుడే ఎట్లా చెప్తాం, ఇప్పుడిప్పుడే వచ్చింది, అంతేనా? ఇంకా టైం పడుతుంది. ఓకే కృష్ణయ్య గారు, ఖచ్చితంగా బీసీల ప్రయోజనాల కోసం మీరు రాజీనామా చేశారు. బీసీల ప్రయోజనం మీరు బీసీల గురించి ఇంకేం కొట్లాడతారని అడుగున్నాం. ఓకే, బీసీల గురించి ఇంకేం కొట్లాడతారు చెప్పండి ఫైనల్ గా. చట్టసభలో రిజర్వేషన్లు పెట్టే వరకు నా పోరాటం ఆగదు. నా లాస్ట్ గోల్ అదే. అంతే. ఓకే, ఖచ్చితంగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ సమాన స్థాయిలో కల్పించేంత వరకు వారికి ఉన్న హక్కుల మేరకు ఆ స్థాయిలో కల్పించే అదే పోరాటం ఆగకూడదని నేను కూడా కోరుకుంటున్నాను.